చాలా రోజులు అయిపోయింది కదండి చేసి వీడియో. మళ్ళీ చేద్దాం ఒక్కొక్కటి నెమ్మదిగా. ఎండలుగా ఉంది కదా, అందుకని త్వరగా వండేసుకుని త్వరగా పక్కన ఉండిపోతాం. మళ్ళీ ఒక్కొక్కటి మళ్ళీ పెడుతూ ఉంటాను, చూద్దరు. కానీ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పొటాటో రైస్ పొటాటో మసాలా రైస్. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. మసాలా అల్లం, వెల్లుల్లి, లవంగ, చెక్క వేసి రుబ్బిన, యాలకులు అన్నీ వేసిన రుబ్బిన ముద్ద, ఉల్లిపాయలు, కరివేపాకు, టొమాటో, పొటాటోస్, పచ్చిమిర్చి. చేసే విధానం చూపిస్తాను, చూడండి. బాగుంటుంది, టిఫిన్గా కూడా బాగుంటుంది, చక్కగాను టిఫిన్ మామూలుగా కూడా తినచ్చు, స్నాక్స్లా కూడా తినచ్చు, బాగుంటుంది. ఆయిల్ వేసాను, ఆయిల్ వేసి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటాను. అందులోనూ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రైస్కి ముందర అన్నం ఉడకబెట్టి ఒక పక్కన పెట్టుకుని అప్పుడు ఇది వేయించుకున్న తర్వాత అందులో కలుపుకోవాలండి. చేసే విధానం చూపిస్తాను, చూడండి. ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసాను, ఆవాలను. ఇప్పుడు ఇందులో లైన్గా వేస్తాను. చేసే విధానం చూపిస్తాను, చూడండి. రుబ్బి పెట్టుకున్న మసాలా ముద్ద ముందర వేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అన్నీ వేసి రుబ్బిన పేస్ట్ వేసాను. కొంచెం పొడిగానే చేశానులేండి, ముద్దలా కాదు, పొడిగా చేశాను. నెక్స్ట్ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై, అన్నీ కలిపి అవ్వాలి కదండి ఫ్రై. అంచేత వెంటనే పొటాటోస్, కరివేపాకు వేసాను. టొమాటో లాస్ట్లో వేస్తాను. ఇవి కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో వేస్తాను. స్నాక్స్లో బాగుంటుందండి తినడానికి. మరి బంగాళదుంపలు ఉడకాలి కదా, కొంచెం మగ్గాలి కదా, కొంచెం ఏం చేస్తాను, కొంచెం లైట్ పసుపు వేసుకుంటానండి కొద్దిగా. వేసిన తర్వాత కొంచెం మరి పొటాటో ఉడకాలి కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇంచుమించు బిర్యానీ ఫ్లేవర్లానే ఉంటుంది రైస్. ఇప్పుడు టొమాటోలు వేస్తున్నానండి. ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండాలని క్యారెట్ వేయలేదు. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇది బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేస్తున్నానండి, సాల్ట్. అన్నానికి దీనికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను నేను. ఇంకా కారం అక్కర్లేదు ఎందుకంటే మసాలా ఉంది, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కారం వేయించి. ఇంకా సమ్మర్ కదా, కొంచెం కారం తక్కువ తింటేనే మంచిది. ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. రైస్ రెడీగా ఉంటే 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. కొంచెం బంగాళదుంప ఉడకడమే లేట్ అనమాట మనకి. అది ఉడికిపోతే మనకి రైస్ రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా పెడతాను. రైస్ వేసి కలిపేసుకోవడమేను.
పొడిపొడిలాడుతూ ఉడకబెట్టుకుని రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసి ఇప్పుడు కలిపేస్తానండి. ఇందులోకి పెరుగు నలుచుకున్న రైతా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అసలు ఇలాగే తింటేనే చాలా బాగుంటుందండి. రైతా వేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఈ పొటాటోలు అన్నీ ఫ్రై అవుతాయి. మసాలా రైస్ చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇలా రైస్ ఉడకబెట్టుకున్నాను. ఇంకా ఇందులో వెజిటబుల్స్ ఇంకా బీన్స్, క్యాబేజ్ అన్నీ వేసుకోవచ్చు. మొత్తం ఎన్ని కూరలు ఉంటే అన్ని కూరలు వేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది రైస్. రైస్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది తినడానికి. పొటాటో రైస్ చేసుకోండి, తినండి, కామెంట్ చేయండి. వెజిటబుల్స్ ఎన్ని ఉంటే అన్నీ వేసుకోవచ్చు. అంటే బీన్స్, క్యాబేజ్, క్యారెట్ వేసుకోవచ్చు. పైన కొంచెం కరివేపాకు వేసుకుంటే కొద్దిగా వేసుకున్నా చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయింది. బాగుంటుంది. వేసుకుంటానండి.